ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవాని కొందనాలు. ఉదయకాల సమయంలో మీరు సజీవులు ఉంచినారు, స్తోత్రాలు. నిరీచిన రక్షణ, పాప క్షమాపణ బట్టి కూడా స్తోత్రాలు. దైవ మర్మముల ద్వారా, దైవ భక్తి అంకుల్ గారి ద్వారా అనుగ్రహించిన ఈ సందేశమును మా అందరితో ఈ దినము మాట్లాడమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. జూలై 26. దైవ మర్మములు. నేను వారితో చేయి నిబంధన ఇది, నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 21వ వచనం. 33వ శిఖరము. ప్రభువు మనకిచ్చినవన్నీ శాశ్వత కాలమునకు మరుగయుండును, మనవయుండును. మన యొద్ద నుండి ఆయన వాటిని వారన్నిటికీ తీసివేయడు. మనము తప్పిపోయినప్పుడు మనల్ని గద్దించి శిక్షించినను మనకిచ్చిన వాటిని ఆయన తిరిగి తీసుకొనడు. మరియు ఆయన నా ఆత్మను మీ మీద ఉంచి ఉన్నాను అని చెప్పుచున్నాడు. ఎన్నిసార్లు ఆ ఆత్మ నీతో మాట్లాడి ఉన్నాడు. నిజముగా తిరిగి జన్మించిన వారు కూడా తరచుగా లోక స్నేహము, ఆకర్షణల వలన భ్రష్టులైపోచుందురు. అయినప్పటికీ వారు నా కుమారుడా, నా కుమారి, రమ్ము, తిరిగి నా యొద్దకు రమ్ము, తిరిగి నా యొద్దకు రమ్ము అను స్వరమును ఎల్లప్పుడూ వినుచుందురు. అట్టి రీతిగా ఆత్మతో మనతో పోరాడుచుండును. నా ఆత్మ నీ యొద్ద నుండి తొలగిపోదు అన్నది దేవుని వాగ్దానమని జ్ఞాపకం ఉంచుకొందుము. కూడికలోనో లేక నీ మౌన ధ్యాన సమయములోనో నీవు నేర్చుకున్న సంగతులు నీకు శాశ్వత స్వాస్థ్యమగును. మనకు మహిమ కలిగిన శరీరములు ఇవ్వబడిన తరువాత పరిపూర్ణము మనకివ్వబడును. మనం ప్రభువును ముఖాముఖిగా చూసినప్పుడు మనం మెరుగబడిన రీతిగానే మనము కూడా ఆయనని ఎరుగుదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. ఆ పరిపూర్ణ జ్ఞానము ద్వారా పరలోకమందంతటను ఏమేమి సంభవించుచున్నదో గ్రహించగలుగుదు. అయితే ఈ భూమి మీద ఉన్నంత కాలం మన జ్ఞానము అసంపూర్ణముగానే ఉండును. పరలోకములో నీవు పరిపూర్ణ జ్ఞానము కలిగినచే అక్కడనున్న వారందరినీ పేరు పేరు వరుసగా ఎరిగిందువు. పరలోకములోని ప్రతి భాగమును కూర్చి మనకు తెలిసిండును గనుక పరలోకములోని ప్రతి భాగమునకు మనంతట మనమే పోగలం. దారి కనుగొనేటట్లు అను ప్రశ్నే కలగదు. శ్రమ, పరీక్షల ద్వారా దేనినైతేనే నీవి లోకములో నేర్చుకొనుచున్నావో అవే పరలోకమందలి పరిచర్యకై నిన్ను సిద్ధపరచును.